జరిగే ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియపై డిప్యూటీ కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నా నమస్కారాలు. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ 2021లో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు ఈరోజు ప్రత్యేక ఓటర్ నమోదు దినము ప్రతి ఆదివారం, ప్రతి శనివారం, ఆదివారము జనవరి 15 వరకు ప్రతి వారం జరుగుతుంది ప్రోగ్రాము. కావున పార్లమెంట్ నియోజకవర్గం ఉండే ఓటర్లకు ఎవరైతే 2021-18 సంవత్సరాలు నిండుతాయో వాళ్ళు ఓటు అర్హులు. వాళ్ళు ఫారం 6 ఓటు నమోదు చేసుకోవచ్చును. మరియు ఓటర్లు తక్కువ ఉన్నా కానీ ఓటర్లు మిస్ అయినా కానీ ఓటర్ మార్పు కోసం కానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటర్ల నమోదులో భాగంగా ప్రజానికి తెలియజేసి ఒక వివేచనంగా ఈ కార్యక్రమాన్ని దిగజవలసిందిగా ప్రజలను ఓటర్లను మరి ఇలా ఈ సందర్భంగా నేను అందరినీ కోరుచున్నాను. సార్ ఎక్కడ ఇప్పుడు వీళ్ళు బిఎల్ఓస్ చెప్పండి, ఏ ప్రాంతాల్లో చెప్పండి. ఈరోజు కాదు సార్, ఆల్వేస్ ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది? 20 వరకు, 15 వరకు, 15 వరకు, జనవరి 15 వరకు చెప్పండి. ఆ లోపు తర్వాత కొత్త ఎలా చేసుకోవాలి సార్? ఫారం 6, 7, 8. ఫారం 6లో ఓటు నమోదు, ఫారం 7లో కరెక్షన్స్, ఫారం 8లో అది ఓటు బదలాయింపు, ఈ సవరణలు. ఈ యొక్క ఫారంలో మీరు ఆ ఓటు ఆన్లైన్ పెట్టుకోవచ్చు, వచ్చి పర్సనల్గా వచ్చి ఇవ్వచ్చు, మీరు మీసేవలో ఇచ్చుకోవచ్చు. వచ్చి మీ ఓటు జాబితా దయచేసి జనవరి 25కు జిల్లాలో దాదాపు 8 లక్షల ఓటర్ కార్డులు పంపిణీ జరుగుతుంది. కొత్త ఓటర్ కార్డులు, పాత కొత్త అన్నీ మారుస్తారు కదా, అన్నీ చేంజ్ చేశారు, మార్చి కొత్త. ఈ ఓటర్ నమోదు ప్రక్రియలో అందుబాటులో ఎవరిని ఉంచారు సార్? అందుబాటులో ఈ ప్రతి గ్రామానికి 10 బిఎల్ఓలు ఉన్నారు. 10 గ్రామంలో ఓట్లు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి కదా, ప్రతి పోలింగ్ కేంద్రానికి బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు, బూత్ స్థాయి అధికారి. అతని ఉండే 200, 300 ఓట్లకు ఒక బూత్లో కనీసము మినిమం 400 ఉంటే ఉండాలి. 400, 500, 1000 రూపాయలు దాటకూడదు, 1100 రూపాయలు దాటకూడదు, 1200, 1500 దాటకూడదు. ఆ ఓటర్లు నమోదు చేసుకొని మీ దగ్గర ఓటర్ జాబితా ఒకసారి పరిశీలించుకోండి. మీ బూత్ దగ్గర ఓటర్ జాబితా ఉంది, అది ఒకసారి పరిశీలించుకోండి. మనల్ని అందరికీ పంపిణీ చేశాము జిల్లా వ్యాప్తంగా. అంటే ఓట్లో ఉండే రిజిస్టర్లో మీ పేరు రాకపోతే ఓటు నమోదు కాకపోతే కొత్తగా పెట్టుకోవచ్చు ఇప్పుడు. కాబట్టి దయచేసి మీరు ఫస్ట్ చేయవలసింది మీ ఓటు ఉందో లేదో ముందు మీ బూత్ కిందకి వెళ్ళి ఓటర్ ఇస్తే చదవండి, చూసుకోండి, వెరిఫై చేసుకోండి, తనిఖీ చేసుకోండి. లేని నెలలో వెంటనే ఈ ఫారం 6 పెట్టండి. మీ ఓటు ఉంది, వయసు తప్పు, పేరు తప్పు, అలాంటివి ఫారం 7 పెట్టుకొని సవరణ చేసుకోండి. అప్పుడు మీ ఓటు జనవరి 15 కల్లా కొత్త ఓటు చూసి మీ ఓటు జాబితా పక్కాగా ఉంటుంది. ఫోటో కూడా ఏదైనా ఫోటో తేడాలన్నీ రామారావు ఈ ఫోటో నాది కాదు, అమ్మాయి పడినది లేదా సరి ఫోటో కానలేదు, ఇవన్నీ కార్యక్రమాలన్నీ జరుగుతాయి, చేసుకోవచ్చు మీరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ జెమ్ టీవీ ఛానల్, క్లిక్ ది బెల్ ఐకాన్, షేర్ ది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.